శ్రీరామ జయం. శుభమస్తు. కార్తె ప్రారంభం, కార్తె పూర్తి కావడం. ఇది కార్తె అన్న ఒక పదానికి సంబంధించిన విజ్ఞానం, నక్షత్రాలకు సంబంధించిన విజ్ఞానం. గాలి, వర్షం, ఎండ, చలి, ఈ నాలుగింటి గురించి చెప్పేదే కార్తె విజ్ఞానం. చిత్రంగా ఊహించని సందర్భాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండగా ఉంటుంది, మధ్యాహ్నం మబ్బులు, మళ్ళీ వర్షాలు. ఈ నేపథ్యంలో కార్తె విజ్ఞానం ఏం చెబుతుంది? ఎందుకు ఇలా పరిస్థితులు మనకు అందుబాటులో లేకుండా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? పూర్వభాద్ర కార్తె ప్రవేశం. ఒక్కొక్క కార్తె 13 రోజులు లేక 14 రోజుల కాలం ఉంటుంది. ఒక సంవత్సరం 365 రోజుల ప్రమాణంగా ఈ లెక్క 20 నక్షత్రాల మధ్యన విభజింపబడి ఉంటుంది. పూర్వభాద్ర కార్తె, ఈ కార్తె ప్రవేశం కాగానే ఎండలు మండిపోతాయి. ఎండ తీవ్రత చురుక్కుమంటూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం పాటించవలసిన నియమం ఒకటి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అది పటిక బెల్లాన్ని తినడం. గ్లాసు నీటిలో పటిక బెల్లం వేసి దాని అంతటా అది కరిగిపోయేంత వరకు దైవనామస్మరణ చేసి అలా కరిగిన ఆ పటిక బెల్లం నీరు దాన్ని స్వీకరించాలి. ఖండ చక్కెర అని కూడా చెబుతూ ఉంటారు. బెల్లం మిశ్రి అంటాం కదా, ఆ మిశ్రి కాస్త స్థూల రూపంగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఆ పదార్థాన్ని ఈ కార్తె 13, 14 రోజుల కాలంలో విరివిగా వినియోగించినట్లయితే శరీరానికి చల్లదనం చేకూరుతుంది. ఖండ చక్కెర మిశ్రి ఇది లభించినప్పుడు బెల్లాన్నైనా స్వీకరించవచ్చు. బెల్లం కుజుడికి ప్రతీక. ఈ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రం. మనలో ఇది కావాలి అది కావాలి అనేటటువంటి కోరికలను, లాలస, జిజ్ఞాసను పెంచుతుంది. మనస్సు మహావేగంగా పరిగెత్తేలాగా చేస్తుంటుంది. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ ఏదో చేద్దాం అన్న ఆవేగం పెరుగుతుంది. ఆవేగం పెరిగితే అనర్థదాయకం అని మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా దేనికి కూడా తొందరపడకూడదు. వేగం పనికిరాదు. మాట్లాడినా వేగం, చదువుకున్నా వేగం, పరీక్షలలో వేగం, వ్రాయడంలో వేగం, పరిగెత్తడంలో వేగం, నడకలో వేగం, సమస్యలు రావడంలో కూడా వేగమే కదా. కాబట్టి ఈ సమస్యలు రాకుండా వేగాన్ని నియంత్రణలో పెట్టి వేగ నిరోధక సాధనం వలె మనలో ఒక నియంత్రణా శక్తిని పెంచేది ఖండ చక్కెర, పటిక బెల్లం. దీన్నే మిశ్రీ అని కూడా అంటూ ఉంటారు. తెల్లగా గుండ్రంగా ఉంటుంది, బిళ్ళలుగా కూడా పలుకులుగా కూడా లభిస్తుంది. ఇది తినాలి. లేదా అంత బెల్లం ముక్క. పూర్వం పరీక్షల కోసం వెళ్ళే విద్యార్థులను వారి అమ్మా నాన్నల ఇంట్లో వెళ్ళే ముందు ఆశీర్వదించి అంత పెరుగులో ఒక చెంచా, టీ స్పూన్ పంచదార కలిపి తినిపించి పంపించేవారు. లేదు బెల్లం పెరుగు కలిపి తినిపించి పంపించేవారు. ఈ రెండు మనలో కుజ సంబంధమైనటువంటి నియంత్రణ శక్తిని నియంత్రించడంతో మనస్సు ప్రశాంతంగా పనిచేస్తుంది. శుక్రుడు, కుజుడు, గురువు, ఈ గ్రహాల సమ్మేళనం కారణంగానే పరీక్షలు రాసే సమయంలో మన మనసు నియంత్రణలో ఉంటుంది, వేగం లేకుండా ఉంటుంది. తెలుసుకున్నాం కనుక కార్తె ప్రవేశం, పూర్వాషాఢ కార్తె ప్రవేశం. ఈ సందర్భంలో తెల్లని వస్త్రాలని దానం ఇవ్వాలి, తెల్లని వస్త్రాలు ధరించాలి, భస్మధారణ చెయ్యాలి, శివనామస్మరణ చెయ్యాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.